హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే భారతదేశంలో జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ మరియు హిందువులకు శైవులకు ఎక్కువ ఇష్టమైన పండుగ, అదే మహాశివరాత్రి. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నచ్చితేనే ఒక లైక్ వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మహాశివరాత్రి విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి, అలాగే అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నెల జరుపుకునే 11 మాస శివరాత్రిల తర్వాత వచ్చేదే మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం శీతాకాలం తర్వాత వేసవికాలం ముందు మాఘమాసం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం. అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అని చూసుకున్నట్లయితే మన హిందూ పురాణాల్లో మేజర్గా ఒక 3 కథలు అయితే ముందుగా వినిపిస్తాయి. మొదటిది శివపార్వతుల కళ్యాణం. ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగి మరియు శివపార్వతులు తాండవం చేసిన రోజని పురాణాల్లో పేర్కొనబడింది. రెండవది ఏంటంటే దేవుళ్ళు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదాన్ని చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం బయటికి వచ్చింది. ఈ విషయం బయటికి వస్తే దేవదానులతో పాటు ఈ సృష్టి నాశనం అవుతుందనే భయంతో అందరూ కలిసి ఆ మహాశివుడిని వేడుకుంటారు. అప్పుడు ఆ మహాశివుడు ముందుకు వచ్చి ఈ సృష్టిని కాపాడడానికి ఆ ఆలాహలాన్ని సేవిస్తాడు. అలాగే ఆ విషం తన లోపలికి పోనివ్వకుండా తన కంఠంలోనే బంధిస్తాడు. అలా విషాన్ని కంఠంలో బంధించడం వల్ల తన కంఠం అయితే నీలి రంగులోకి అయితే మారుతుంది. ఇలా గరళాన్ని కంఠంలో దాచుకోవడం వలన గరళకంఠుడు అయ్యాడు. ఇలా శివుడు గరళాన్ని సేవించి గరళకంఠుడు అయిన రోజునే మహాశివరాత్రి జరుపుకుంటామని కొన్ని పురాణాల్లో అయితే పేర్కొనబడింది. చివరిగా మూడవది మరియు అతి ముఖ్యమైనది, శివుడు లింగ రూపంగా ఉద్భవించిన రోజు. సో స్టోరీలోకి వెళ్తే ఆదిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండేవారు. అందులో బ్రహ్మ సృష్టికర్త, విష్ణు సృష్టిపాలకుడు మరియు పరమేశ్వరుడు సృష్టి లేఖరుడుగా ఉండేవారు. ఒకానొక సమయంలో బ్రహ్మకి మరియు విష్ణువుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో తగాదా మొదలైంది. ఈ సృష్టిని సృష్టించింది నేను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు, ఈ సృష్టిని పాలించేవాడు నేనే కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు వాదోపవాదాలు కాస్త యుద్ధానికి దారితీశాయి. వీరిద్దరి మధ్యలో భీకర యుద్ధం మొదలైంది. అలా భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో వారి మధ్యలో ఒక్కసారిగా ఆది అంతం లేకుండా పగపగ మండుతూ ఒక అగ్నిలింగం ఉద్భవించింది. అప్పుడు ఆ లింగం నుండి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలి అంటే ఈ లింగం యొక్క ఆది లేదా అంతం మొదటగా ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెబుతాడు. ఆ లింగం 14 లోకాలను దాటేసి ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు లింగం యొక్క ఆదిని అదే మొదలును కనుక్కోవడానికి కిందికి వెళ్తాడు. మరియు బ్రహ్మదేవుడు లింగం యొక్క అంతాన్ని అదే చివరిని కనుక్కోవడానికి తన హంసవాహనం పైన బయలుదేరతాడు. అలా వాళ్ళు ఎంత దూరం పోయినా ఆది కానీ అంతం కానీ దొరకదు. లింగం యొక్క మొదలును కనుక్కోవడానికి బయలుదేరిన విష్ణువు ఎంత దూరం వెళ్ళినా లింగం యొక్క మొదలైతే దొరకపోవడంతో తన తప్పులు తెలుసుకొని తన ఓటమిని అంగీకరించి వెనక్కి వస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో లింగం యొక్క అంతం కోసం ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ ఎంతకీ దాని అంతం దొరకదు. అలా కొద్ది దూరం వెళ్ళాక బ్రహ్మకి ఎదురుగా ఒక మొగలి పువ్వు మరియు కామధేనువు కిందికి రావడం గమనించారు. వారిని ఉద్దేశించి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అనగా లింగం యొక్క అంతం నుంచి వస్తున్నామని వారి ఇరువురు చెప్పారు. దానితో బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టి వారితో నేను ఈ లింగం యొక్క అంతాన్ని చూశాను అని మీరు సాక్ష్యాలు చెప్పమంటాడు. మొగలి పువ్వు మరియు కామధేనుతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి నేను లింగం యొక్క ఆదిని కనిపెట్టాను అని సాక్ష్యంగా కామధేను మరియు మొగలి పువ్వుని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మొగలి పువ్వు బ్రహ్మ ఈ లింగం యొక్క అంతాన్ని కనిపెట్టాడు అని మరియు కామధేనువు తలతో అవును అని తోకతో కాదు అని లింగానికి చెప్పింది. దానితో ఆగ్రహించిన లింగం శివుడి రూపంలోకి మారి అబద్ధం చెప్పిన బ్రహ్మను ఉద్దేశిస్తూ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇప్పటి నుండి ఈ సృష్టిలో నీకు పూజలు ఉండవు అని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వును ఉద్దేశిస్తూ నువ్వు పూజకి పనికిరావు అని చెప్పి కామదేవుని ఉద్దేశిస్తూ నువ్వు తలతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ మొహం పూజనీయం కాదు అని నీ పృష్ఠభాగము పురితమై పూజలు అందుకొను అని చెప్పాడు. అలాగే బ్రహ్మ విష్ణువులను ఉద్దేశించి సృష్టి, స్థితి, లయ ఈ 3 ఉంటేనే
మీదనే ఈ సృష్టి నడుస్తుంది కాబట్టి మనం అందరం సమానమే అని చెప్తాడు. మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు కాబట్టి ఆ రోజున శివరాత్రి జరుపుకుంటాం. ఇక్కడ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, మరి దీన్ని శివరాత్రి అని ఎందుకు అంటాం, శివ పగలు అనవచ్చు కదా అని. ఈ ఈవెంట్ మొత్తం మహానిషి సమయంలో జరిగింది. మహానిషి అంటే మహా అంటే కటిక, నిషి అంటే చీకటి అని అర్థం. సో ఈ ఈవెంట్ మొత్తం కటిక చీకటి సమయంలో జరిగింది కాబట్టి మహాశివరాత్రి అంటారు. సో ఇది ఫ్రెండ్స్ శివరాత్రి యొక్క వివరాలు. మీరు ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. కాబట్టి దయచేసి మన వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.